సమన్వయంతో గనక ముందుకు వెళ్లగలిగితే, 3 పార్టీలు ఓటు బదలాయింపు చేసుకోగలిగితే, ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల ఓట్లను గనక ఆకర్షించగలిగితే కూటమికి కూడా విజయ అవకాశాలు లేకపోలేదు. కూటమి కూడా విజయ అవకాశాలను చేజెక్కించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత, కూటమిలో సీట్ల సర్దుబాటు అయిన తర్వాత, కూటమి ఐక్యంగా ముందుకు వెళ్లిన తర్వాత ఒక రాజకీయ వాతావరణం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలు ఇచ్చినటువంటి బూస్ట్ తోటి గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నట్లుగానే మనకి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 70 శాసనసభ స్థానాల్లో ఓడిపోయినప్పటికీ కూడా అది అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ కూటమి 100 శాసనసభ స్థానాలకు ఎదగాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అటు ఆర్థమెటిక్ లెక్కలు చూసినా, ఇటు సామాజిక వర్గాల పరంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకు బలంగా నిలబడుతుంది. బీసీ ఓటు బ్యాంకులో గనక చీలిక వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్